రెండో వారం నామినేషన్స్లో ఫైర్ మామూలుగా లేదు కదూ. ఈ రెండో వారం నామినేషన్స్లో ప్రతి ఒక్కరూ తమ మాస్క్ని బయటికి తీసి నామినేట్ చేశారు. రాము రాథోడ్ కళ్యాణ్ని, హరీష్ని కరెక్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడు అనిపించింది. హరీష్ రాము రాథోడ్తో కూడా డిస్కషన్ పెట్టుకుని గొడవ పెట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రియ వాష్రూమ్ ఏరియా క్లీనింగ్ కోసం ఫ్లోరా గారిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ గుడ్ విషయం కోసం బర్నీ గారిని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ రీతు వాష్రూమ్ ఏరియాలో క్లీనింగ్ కోసం ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. అండ్ సెకండ్ నామినేషన్ కింద హరీష్ని నామినేట్ చేసింది. రీతు హరీష్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు అయితే చాలా వాల్యుబుల్ పాయింట్స్గా అనిపించింది. మీరు ఒక్కరే ఉంటూ ఫుడ్ తినకుండా వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదని చెప్పి మీ తీరును మార్చుకుంటే మంచిది అని చెప్పి కరెక్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసింది. కానీ హరీష్ రీతుతో డిస్కషన్ పెట్టుకుని నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చినట్టు నేను ఉండనని చెప్పి ఏవేవో కారణాలు చెప్పి చాలా సోపు అయితే రీతుతో గొడవ పడ్డాడు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి ప్రియాని ఇంట్లో ఏ దొంగతనం జరిగినా ఫస్ట్ మీరు నన్నే వచ్చి అడుగుతున్నారు, అలా అడగడం వల్ల నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పి సుమన్ శెట్టి ప్రియాని నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి ఈ విషయం కోసం ప్రియాని నామినేట్ చేయడం కొంచెం కామెడీగా అనిపించింది. కానీ సుమన్ శెట్టి గారు బాధపడడం వల్ల నామినేట్ చేశాడు అని కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ మర్యాద మనీష్ని, మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేశాడు. మిమ్మల్ని గుండంకుల్ అనడం మీకు బాడీ షేమింగ్ అనిపించినప్పుడు నన్ను రెడ్ ఫ్లవర్ అనడం, నన్ను ఇమిటేట్ చేయడం నాకేమనిపించాలని చెప్పి కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు. ఈ నామినేషన్స్లో హరీష్ అయితే చాలా సీరియస్ అయిపోయి వెకిలి చేష్టలు చేస్తూ ఇమ్మాన్యుయల్ మీదకు వచ్చి బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. హరీష్ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. అయినా సరే ఇమ్మాన్యుయల్ మాటకి సమాధానం చెప్పి ఎందుట్లో తగ్గకుండా ఇచ్చి పడేశాడు హరీష్కి. అండ్ నెక్స్ట్ బర్నీ గారు పవన్ని, ప్రియాని నామినేట్ చేశాడు. ప్రియాని నామినేట్ చేస్తూ డాక్టర్ టాపిక్ తీసుకురావడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ హరీష్ గుడ్ టాపిక్ కోసం బర్నీని, రెడ్ ఫ్లవర్ అనలేదని ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేశాడు. మళ్ళీ సేమ్ ఇమ్మాన్యుయల్కి హరీష్కి పెద్ద డిస్కషనే జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీజ గుడ్ టాపిక్ కోసం బర్నీ గారిని అండ్ హరీష్ బిహేవియర్ నచ్చట్లేదని చెప్పి హరీష్ని నామినేట్ చేసింది. శ్రీజ హరీష్ విషయంలో కరెక్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసినట్టు అనిపించింది. అండ్ కెప్టెన్ అయిన సంజనకి బిగ్ బాస్ నేరుగా ఒకరిని నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించారు. అండ్ సంజన సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. సుమన్ శెట్టి చాలా కామెడీగా బిహేవ్ చేశారు. నాకైతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అయితే చాలా కామెడీ అనిపించింది. నామినేషన్ జరిగినట్టయితే అనిపించలేదు. చాలా కామెడీగా వీళ్ళిద్దరు అయితే బిహేవ్ చేశారనిపించింది. ఈ వారం నామినేషన్స్లో 7 అయితే ఉన్నారు. ఈ 7లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.